31 ఎండ్ కార్డ్ ఎప్పుడు? డూమ్స్డే డివైస్ యాక్టివేట్ అవ్వడంతో సాగర్ టీం కంగారు పడిపోయింది. 2 గంటలతో స్టార్ట్ అయిన టైమర్ని చూస్తూ ఈ డివైస్ని ఆఫ్ చేయాలి అంటే ఫస్ట్ మదర్ బోర్డ్ని నాశనం చేయాలి అని టెక్నాలజీలో ఎక్స్పర్ట్ అయిన నైనా కంగారు పడుతున్న సాగర్కి చెప్పింది. ఆ మదర్ బోర్డ్ని నాశనం చేయడానికి బార్బారిక్ పర్సనల్ రూమ్కి వచ్చి తన కోసం వెయిట్ చేస్తున్న అలయన్స్ చక్రవర్తిని చూసి సాగర్ షాక్ అయ్యాడు. ఆ గదిలో -78 డిగ్రీస్ చలి ఉండడం వల్ల అక్కడ ఉన్న ప్రతి వస్తువు గడ్డకట్టుకుపోయింది. సాగర్ ఒంటిమీద ఉన్న బ్లడ్ కూడా గడ్డకట్టుకుపోవడంతో అతడి చర్మం బిగుసుగా తయారయింది. సాగర్ అదంతా పట్టించుకోకుండా అలయన్స్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళి, మాస్టర్, మీరిక్కడ ఏం చేస్తున్నారు? అసలిక్కడికి ఎలా వచ్చారు అని అనుమానంగా అడిగాడు. నేను సర్వాంతర్యామిని, ఎక్కడైనా ఉండగలను, ఏ చోటుకైనా రాగలను అని సమాధానమిచ్చాడు అలయన్స్ చక్రవర్తి. అతడి మాటల్ని అర్థం చేసుకోవడం కష్టం కాబట్టి, నన్ను క్షమించండి మాస్టర్, ఇప్పుడు మీ మాటలు వినేంత ఓపిక నాకు లేదు. ఈ మదర్ బోర్డ్ని నాశనం చెయ్యకపోతే హిమాలయాల చుట్టూ ఉన్న హీటర్ ప్యాడ్లు యాక్టివేట్ అవుతాయి అని ఇంకో గంటలో రాబోతున్న ప్రమాదం గురించి అలయన్స్ చక్రవర్తికి వివరంగా చెప్పాడు సాగర్. డూమ్స్డే డివైస్ల గురించి కంగారు పడకు సాగర్, ఈ యుద్ధంలో నువ్వే గెలుస్తావు. కాకపోతే ఒక చిన్న సమస్య అంటూ ఏదో చెప్పబోతూ ఆగిపోయాడు అలయన్స్ చక్రవర్తి. సాగర్ వచ్చి, అప్పటికే 1.5 గంట అయిపోవడం వల్ల మీరేం చెప్పాలి అనుకుంటున్నారో త్వరగా చెప్పండి మాస్టర్, నా దగ్గర ఎక్కువ సమయం లేదు అని కంగారు పడుతూ చెప్పాడు సాగర్. ప్రమాదం, మరో ప్రమాదం నీ ప్రాణాలు తీయడానికి సిద్ధమవుతుంది. హైదరాబాద్లో శవం కోసం ఎదురుచూస్తున్న నక్కల ఓ ప్రమాదం నీకోసం ఎదురుచూస్తుంది. ఆ ప్రమాదంతో పోరాడుతావో లేదంటే వెనకడుగు వేస్తావో నీ ఇష్టం. కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకో సాగర్, నువ్వు గెలిచేది యుద్ధాన్ని కాదు, నీ అంతరాత్మని అని చెప్పాల్సింది చెప్పేసి వెంటనే మాయమైపోయాడు అలయన్స్ చక్రవర్తి. అతడి ప్రతి మాటకి ఒక అర్థం ఉంటుంది. దాన్ని డీకోడ్ చేయగలిగితే భవిష్యత్తులో రాబోయే ప్రమాదం నుండి తప్పించుకోవచ్చు. అందుకే అలయన్స్ చెప్పే ప్రతి మాటని గుర్తుపెట్టుకుంటాడు సాగర్. హీటర్ ప్యాడ్స్ యాక్టివేట్ అవ్వడానికి 20 నిమిషాల సమయం మాత్రమే ఉండటంతో మదర్ బోర్డ్ దగ్గరికి కంగారు పడుతూ వెళ్లాడు సాగర్. చలికి అతడి చేతులు వణికిపోతున్నాయి. గడ్డకట్టుకుపోయిన మదర్ బోర్డ్ని చూస్తూ, ఇంత చలిలో ఇది ఎలా వర్క్ చేయగలుగుతుంది అని మనసులో అనుకుంటూనే దాన్ని పట్టుకోవాలని చూశాడు సాగర్. మదర్ బోర్డు చుట్టూ 2 అడుగుల మందంలో ఐసు పేరుకోవడం వల్ల దాన్ని టచ్ చేయలేకపోతున్నాడు సాగర్. ఏదైనా వస్తువుతో ఆ మంచు దిబ్బని బద్దలు కొట్టి నాశనం చెయ్యాలి అనుకున్నాడు. కాని చుట్టుపక్కల ఉన్న వస్తువులు కూడా చలికి గడ్డకట్టుకుపోవడంతో సాగర్ డిసప్పాయింటింగ్గా ఫీల్ అయ్యాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న సాగర్కి సడన్గా తనలో ఉన్న అగ్ని పవర్ గుర్తుకు వచ్చింది. వెంటనే మదర్ బోర్డు దగ్గరికి వెళ్లి తనలో ఉన్న ఫైర్ పవర్ని యాక్టివేట్ చేసి తన అరచేతిని మదర్ బోర్డు పైన పెట్టాడు. 2 సెకండ్లకి సాగర్ చెయ్యి ఎర్రగా మారింది. అతడిలో నుండి వస్తున్న అగ్ని మదర్ బోర్డు చుట్టూ పేరుకున్న మంచు దిబ్బని కరిగించేస్తుంది. నిమిషంలో ఆ మంచు మొత్తం క్లియర్ అవ్వడంతో మదర్ బోర్డ్ని తీసుకుని డూమ్స్డే డివైస్లు ఉన్న ప్రదేశానికి వెళ్లిపోయాడు సాగర్. హీటర్ ప్యాడ్లు యాక్టివేట్ అవ్వడానికి ఇంకా 7 నిమిషాల సమయం మాత్రమే ఉండడంతో, దీన్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలి శ్యామ్ అని కంగారు పడుతూ అడిగాడు సాగర్. వెంటనే అతడి దగ్గరికి వెళ్లి మదర్ బోర్డ్ని తీసుకుని కళ్ళకి మ్యాగ్నెట్ గ్లాసెస్ పెట్టుకుని టెస్ట్ టూల్తో ప్రాసెసర్ సాకెట్ని డిస్ట్రాయ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు శ్యామ్. అదే సమయంలో డూమ్స్డే డివైస్లను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తుంది నైనా. ఆ మదర్ బోర్డ్ని తయారు చేసింది శ్యామే కాబట్టి చాలా తేలికగా డిస్ట్రాయ్ చేయగలిగాడు. మదర్ బోర్డు పేలిపోగానే డూమ్స్డే డివైస్ చుట్టూ ఉన్న సెక్యూరిటీ లేయర్ తొలగిపోయింది. దానికోసమే ఎదురుచూస్తున్న నైనా ఫైర్ వాల్ని హ్యాక్ చేసి డూమ్స్డే డివైస్లను తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. హీటర్ ప్యాడ్లు యాక్టివేట్ అవ్వడానికి ఇంకా 5 సెకండ్లు సమయం మాత్రమే ఉండడంతో తన కీప్యాడ్లోని కొన్ని కీస్ని నొక్కి హీటర్ ప్యాడ్లను యాక్టివేట్ అవ్వకుండా ఆపేసింది నైనా.
సక్సెస్ఫుల్గా బార్బారిక్ ప్లాన్ని నాశనం చేయడంతో అందరూ హైఫైలు ఇచ్చుకున్నారు. సాగర్ ఆనందానికి ఇప్పుడు అవధులు లేవు. వెంటనే శ్యామ్ని హగ్ చేసుకుంటూ, నువ్వు నా పక్కన లేకపోయుంటే నా ప్రపంచాన్ని నేను కాపాడుకోలేకపోయేవాణ్ణి అని కృతజ్ఞతలు చెప్పాడు సాగర్. క్రెడిట్ మొత్తం నాకివ్వదు సాగర్. మదర్ బోర్డు ఉన్న రూంలోకి మానవ మాతృలు ఎవరూ వెళ్ళలేరు. నువ్వు ఆ మదర్ బోర్డుని తీసుకురాకపోయుంటే నేను ఏమీ చెయ్యలేకపోయేవాణ్ణి. అలాగే నైనా గారి కృషి కూడా ఇందులో చాలా ఉంది అని ఆ విజయాన్ని అందరికీ అంకితం చేశాడు శ్యామ్. వచ్చిన పని అయిపోవడంతో అందరూ సంతోషిస్తూ, ఇంకా తిరిగి భూమి మీదకి వెళ్ళిపోదామా అని అడిగాడు భోలా. బార్బారిక్ ఈ స్పేస్లో ఉన్నంతకాలం ఈ భూమి ప్రమాదంలో ఉన్నట్టే. అతన్ని కూడా మనతో పాటు తీసుకువెళ్ళాలి, లేదంటే అతడి చాప్టర్ని క్లోజ్ చేయాలి అని శత్రుశేషం ఉండకూడదని చెప్పాడు సాగర్. అతడి మాటలకి శ్యామ్ సాడ్గా ఫీల్ అయ్యి డిసప్పాయింటింగ్గా మారిపోయాడు. వాలిపోయిన అతని ముఖాన్ని చూస్తూ, బాధపడకు శ్యామ్, మ్యాక్సిమం మీ నాన్నగారిని చంపకుండా ఉండడానికే ప్రయత్నిస్తాను అని చెప్పాడు సాగర్. అలాంటి నీచుడు ప్రాణాలతో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే సాగర్. ఆయన్ని చంపమని నేను ప్రోత్సహించను, అలాగని ప్రాణాలతో వదిలేయమని కూడా నేనడగను అని దుఃఖాన్ని దిగమింగుకుంటూ నిర్ణయాన్ని సాగర్కే వదిలేశాడు శ్యామ్. అతడి బాధని పట్టించుకోకుండా, బార్బారిక్ ఎక్కడ ఉన్నాడో మనకి తెలీదు కదా సాగర్, ఇంత పెద్ద విశ్వంలో అతన్ని ఎక్కడ వెతుకుతాం అని అనుమానంగా అడిగింది నైనా. సాగర్ తన దివ్య దృష్టిని ఉపయోగించి బార్బారిక్ ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి అనుకున్నాడు. కాని సాగర్ దివ్య దృష్టికి ఆ విశ్వంలో ఎక్కడా బార్బారిక్ కనిపించలేదు. ఒక్కసారిగా కళ్ళు తెరిచిన సాగర్ని చూస్తూ, ఏమైంది సాగర్, ఆ దుర్మార్గుడు ఎక్కడ ఉన్నాడో కనిపించాడా అని ఆతృతగా అడిగింది సుప్రజ. లేదు, చీకటి తప్ప నాకేమీ కనిపించడం లేదు. ఐ థింక్ నా దివ్య దృష్టి చేరుకోలేని చోట బార్బారిక్ దాక్కున్నాడేమో అని ఊహిస్తూ చెప్పాడు సాగర్. అతడి మాటల్ని వింటున్న శ్యామ్కి ఏదో గుర్తుకు వచ్చి, ఏమన్నావు సాగర్, నీ దివ్య దృష్టికి చీకటి తప్ప ఇంకేం కనిపించడం లేదా అని ఆతృతగా అడిగాడు. సాగర్ అవును అని చెప్పడంతో, అయితే మా నాన్నగారు ఎక్కడ ఉన్నారో నాకు తెలుసు, నాతో పాటు రండి, మీకు మా నాన్నని చూపిస్తాను అంటూ ముందుకి వేగంగా నడుస్తున్నాడు శ్యామ్. అతన్ని ఫాలో అవుతూ సాగర్ టీం కూడా వెళ్తుంది. సిస్లీ స్పేస్ స్టేషన్లో సెక్యూరిటీగా పెట్టిన రాడికల్స్ ని సాగర్ చంపడం వల్ల ఆ స్పేస్ స్టేషన్ మొత్తం బోసిపోయింది. అక్కడక్కడ క్లీనింగ్ రోబోట్స్ తప్ప ఫైట్ చేసే రోబోట్స్ కూడా కనిపించకపోవడంతో పరిస్థితి చూస్తుంటే మనం ఆల్రెడీ గెలిచేసినట్టే కనిపిస్తుంది సాగర్. ఇప్పుడు ఆ బార్బారిక్ చచ్చిన పాములాంటివాడు అని కాస్త సర్కాస్టిక్ టోన్తో చెప్పింది ప్రియముఖ. ఆ బార్బారిక్ చచ్చిన పాము కాదు, ఊసరవెల్లిలాంటివాడు. ఒక మార్గం మూసుకుపోతే మరో మార్గాన్ని సృష్టించుకోగల సమర్థుడు అని బార్బారిక్ ఎంత పవర్ఫుల్లో ప్రియముఖకి అర్థమయ్యేలా చెప్పాడు సాగర్. కాసేపటికి అదే సిస్లీ స్పేస్ స్టేషన్ అండర్ గ్రౌండ్లో తలదాచుకున్న బార్బారిక్ దగ్గరికి సాగర్ టీంని తీసుకుపోయాడు శ్యామ్. కలలు కన్న ప్రపంచం కళ్ల ముందే కూలిపోయేసరికి సూపర్ కంప్యూటర్ ముందు కుప్పకూలిపోయి కూర్చున్నాడు బార్బారిక్. మన్ను తిన్న పాములా పడి ఉన్న బార్బారిక్ ని చూసి, ఇప్పటికి మించిపోయింది ఏమీ లేదు బార్బారిక్, నాతో చేతులు కలిపి ఈ ప్రపంచానికి పనికి వచ్చే పనులు చెయ్యి అని చెయ్యి ముందుకు చాచాడు సాగర్. బార్బారిక్ సమాధానం ఇవ్వలేదు. డియాక్టివేట్ అయిన డూమ్స్డే డివైస్ ని సూపర్ కంప్యూటర్లో రెప్పవేయకుండా చూస్తున్నాడు. అతని దగ్గర్నుండి సమాధానం రాకపోయేసరికి, నీ సైనికులు చచ్చిపోయారు, ఎన్నో రాత్రులు కష్టపడి తయారు చేసిన డూమ్స్డే డివైస్ కూడా నాశనమైపోయింది, ఇంకా నీ దగ్గర ఏం మిగిలిందని నాతో చేతులు కలపడానికి ఆలోచిస్తున్నావు అని యాటిట్యూడ్గా అడిగాడు సాగర్. దానికి కూడా బార్బారిక్ సమాధానం చెప్పలేదు. ఒక్క క్షణం బార్బారిక్ బ్రతికే ఉన్నాడా అన్న అనుమానం సాగర్ టీంకి కలిగింది. అందరూ శ్యామ్ వైపు అనుమానంగా చూసేసరికి, నాన్నగారు, ఈగోకి పోకుండా సాగర్ అన్నయ్యతో చేతులు కలపండి, మీకోసం అందమైన ప్రపంచం భూలోకంలో ఎదురుచూస్తుంది అని బార్బారిక్ దగ్గరికి వెళ్లి ప్రేమగా చెప్పాడు. శ్యామ్ చెయ్యి బార్బారిక్ భుజం మీద పడబోయే ఆఖరి నిమిషంలో
అతడి చెంప మీద బలంగా కొట్టాడు బార్బారి. ఎవడ్రా నీ కన్నయ్య? వాడేమైనా నా రక్తం పంచుకొని పుట్టాడా, లేదంటే వాళ్ళ నాన్నకి నువ్వు పుట్టావా? ఏ రకంగా వాడు నీకు అన్నయ్య అయ్యాడ్రా అని శ్యామ్ ముఖం మీద కాండ్రించి ఉమ్మేశాడు బార్బారిక్. అతడు ఈ జన్మలో మారడు అని బార్బారిక్ మాటల్ని బట్టి సాగర్ టీం అర్థం చేసుకోగలిగింది. సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి బార్బారిక్ ని మార్చే అంత సమయం సాగర్ దగ్గర లేదు. అందుకే అతడితో ఫైట్ చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఇంకాలస్యం చేయకుండా నాతో ఫైట్ చేయడానికి రా. నువ్వు ఓడిపోతే నేను ఏం చెప్తే అది నువ్వు చేయాలి. ఒకవేళ నేను ఓడిపోతే నువ్వేం చెప్తే అది నేను చేస్తాను అని డీలింగ్ పెట్టాడు సాగర్. అతన్ని ఓడించే మగాడు ఈ భూప్రపంచం మీద లేడు కాబట్టి సాగర్ పెట్టిన డీలింగ్ అతడి టీంకి బాగా నచ్చింది. సాగర్తో ఫైట్ చేయడం, చావుకి ఎదురు వెళ్లడం రెండూ ఒకటే అని బార్బారిక్కి బాగా తెలుసు. అందుకే అతడి డీలింగ్కి ఒప్పుకోలేదు. పక్కనే ఉన్న స్ప్రేయింగ్ డబ్బా భుజానికి తగిలించుకుంటూ, తప్పు చేశావు సాగర్. డూమ్స్డే డివైజ్లను నాశనం చేసి చాలా పెద్ద తప్పు చేశావు అంటూ స్ప్రేయింగ్ గన్తో సాగర్ మీద, అతడి టీం మీద షూట్ చేశాడు బార్బారిక్. గన్లో నుండి జిగురుగా ఉన్న లిక్విడ్ బయటకు వచ్చి సాగర్ని, అతడి టీం మెంబర్స్ని వెనకాల ఉన్న గోడకి అతుక్కుపోయేలా చేసింది. వాళ్లతో పాటు శ్యామ్ కూడా అతుక్కుపోయాడు. ఏ డివైస్ని అయితే నువ్వు నాశనం చేశావో ఆ డివైస్తోనే నిన్ను సజీవ దహనం చేస్తాను అంటూ తనకి ఎదురుగా ఉన్న సూపర్ కంప్యూటర్లోని కొన్ని కీస్ని ప్రెస్ చేసి తన కాళ్ళకి ఉన్న షూస్ని నేలకేసి బలంగా కొట్టాడు. వెంటనే అతడి షూస్లో నుండి రెక్కలు బయటకు వచ్చాయి. నిమిషానికి 320 సార్లు గాల్లో ఆ రెక్కల్ని ఆడించడం వల్ల బార్బారిక్ గాల్లో ఎగురుతున్నాడు. ఈ బార్బారిక్ ని మార్చడం, చంపడం నీ తరం కాదు కదా. నిన్ను పుట్టించినా ఆ దేవుడి తరం కూడా కాదు అని రాక్షసుడిలా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు బార్బారిక్. సూపర్ కంప్యూటర్లో డిస్ప్లే అవుతున్న టైమర్ని చూసి, శ్యామ్, మీ నాన్న ఏం చేశాడు? ఆ టైమర్ దేనికి సంబంధించింది అని తన శరీరానికి అతుక్కుపోయిన జిగట పదార్థం నుండి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ అడిగాడు మురారి. ఈ స్పేస్ స్టేషన్ మొత్తం డిస్ట్రాయ్ అవ్వడానికి సెల్ఫ్ డిస్ట్రక్షన్ బటన్ని ఆన్ చేశాడు. ఇంకో 10 నిమిషాల్లో ఈ స్పేస్ స్టేషన్ మొత్తం పేలిపోతుంది అని కంగారు పడుతూ సమాధానమిచ్చాడు శ్యామ్. తమ శరీరానికి అతుక్కున్న జిగట పదార్థం నుండి విడిపించుకుందామని ఎంత ప్రయత్నిస్తుంటే అంత గట్టిగా ఆ గోడకి అతుక్కుపోతున్నారు సాగర్ టీం మెంబర్స్. సాగర్, ఇది కంబోడియాలో తయారు చేసిన అగార్ సబ్స్టెన్స్లా ఉంది. ఇది ఎంత బలిష్టంగా ఉంటుందో ఆ రోజు మనం చూసాం కదా. దీని నుండి మనం తప్పించుకోలేం సాగర్ అని భయపడిపోతూ అన్నాడు జీత్. తనకి ఏమైనా పర్లేదు కానీ తన టీంని కాపాడుకోవాలని ఉద్దేశంతో తనలో ఉన్న ఫైర్ పవర్ని యాక్టివేట్ చేశాడు సాగర్. తన పవర్ని మొత్తం యూజ్ చేయడం వల్ల ఇప్పుడు సాగర్ మండే అగ్నిగోళంలా కనిపిస్తున్నాడు. అతని టీం మెంబర్స్ చుట్టూ అగార్ ఉంది కాబట్టి ఆ వేడిని తట్టుకోగలిగారు. కానీ లేదంటే మాడి మసైపోయుండేవాళ్లు. సూర్యుడితో సమానమైన వేడి సాగర్ శరీరంలో నుండి రావడంతో వాళ్ళ శరీరాల చుట్టూ ఉన్న అగార్ పదార్థం కరిగిపోయి నీళ్లలా మారిపోయింది. అందరూ అగార్ నుండి రిలీఫ్ పొందడంతో, త్వరగా మీరందరూ ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని కంగారు పెడుతున్నాడు సాగర్. నువ్వు కూడా మాతో పాటు వచ్చేయ్ సాగర్ అని అడుగుతున్న మురారికి తన టీం బాధ్యతని అప్పగించి, నాకు చిన్న పని ఉంది, చూసుకొని వచ్చేస్తాను, మీరందరూ బయటకు వెళ్ళిపోండి అని గంభీరంగా చెప్పాడు సాగర్. అతడి మాటలకి ఎదురు చెప్పే ధైర్యం లేక అందర్నీ బయటకు తీసుకుపోయాడు మురారి. అప్పటికే 8 నిమిషాలు గడిచిపోయాయి. అందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత సాగర్ సూపర్ కంప్యూటర్లో ఏదో ప్రోగ్రాం రాస్తున్నాడు. సమయం నెమ్మదిగా కరిగిపోతుంది.